జీవన్ రెడ్డి చూసి రేపు చాలా మంది పోతారు. ఇది హైకమాండ్ వర్షన్. ఎందుకు పోతారు అంటున్నా అంటే ఇప్పుడు దాదాపు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు 9 మంది ఉన్నారు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు ఈ 9 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో గెలిచారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయినటువంటి 9 మంది కూడా ఉంటారు కదా. ఇప్పుడు ఈ బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావడం వల్ల మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసినటువంటి 9 మంది వాళ్ళు ఓడిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు అసంతృప్తితో ఉంటారు కదా. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మా తమ్ముడు లడ్డు ఉన్నాడు, తర్వాత నేను తిరుపతి. ఇప్పుడు లడ్డు తిరుపతి ఉన్నారు కదా. ఈ లడ్డు తిరుపతిది జగిత్యాల అనుకుందాం, జగిత్యాల కాన్స్టిట్యున్సీ. అయితే లడ్డు అనేట ఆయన బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచింది. అయితే తిరుపతి అనేట ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి జగిత్యాల నుండి ఓడిపోయింది. అయితే ఈ లడ్డు బీఆర్ఎస్ నుండి గెలిచినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. నేను కాంగ్రెస్ పార్టీలో 2023లో పోటీ చేసి ఓడిపోయినా. నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో బలంగానే ఉన్నా, నా క్యాడర్ బలంగానే ఉంది, అంత బాగానే ఉంది. ఇప్పుడు లడ్డు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి రావడం వల్ల ఇక్కడ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ లీడర్లు అవుతారు, ఒకటి తిరుపతి, ఒకటి లడ్డు. మరి 2028 ఎన్నికలలో తిరుపతికి టికెట్ ఇస్తాడా, లడ్డుకి టికెట్ ఇస్తాడా రేవంత్ రెడ్డి? ఇది క్వశ్చన్ మార్క్. మళ్ళీ ఇప్పుడు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి వ్యక్తులు అవడం వల్ల క్యాడర్ దెబ్బతింటది. ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళి లడ్డు వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా కాంగ్రెస్లోకి వస్తారు. అప్పుడు కార్యకర్తలకు పంచాయతీ అవుతుంది, కొట్లాట అవుతుంది, అంత క్లాషెస్ వస్తాయి. ఇప్పుడు జీవన్ రెడ్డి బాధ కూడా అదే. ఈ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మా పార్టీలోకి రావడం వల్ల క్లాషెస్ వచ్చినాయి, ఇబ్బంది అయినాయి, నేను ఉండలేను. ఇప్పుడు ఇంకో చర్చ ఏంది? సేమ్ ఇట్లనే 9 మంది ఎమ్మెల్యేలు, ఈ 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మరి కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేసినటువంటి లీడర్ల పరిస్థితి ఏంది? మరి ఆ లీడర్లు ఎటుపోవాలి? ఆ లీడర్ల బాధ ఏంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన ఎవరెవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, రేవంత్ రెడ్డి అంటే కోపం ఉన్నటువంటి లీడర్లు మ్యాక్సిమం కాంగ్రెస్కి రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నారట. ఇప్పుడు రేపమాపో చిన్నారెడ్డి కూడా రాజీనామాకు సిద్ధమవుతున్నాడు అనే చర్చ వినబడుతున్నది. రేవంత్ రెడ్డి ఎవరెవరికైతే పదవులు ఇవ్వలేదో, రేవంత్ రెడ్డి ఎవరెవరికైతే టికెట్ లేలేదో, రేవంత్ రెడ్డి ఎవరినైతే పక్కన పెట్టిండో వాళ్ళందరూ మ్యాక్సిమం కాంగ్రెస్ని వీడడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. హైకమాండ్ చాలా గట్టి వార్నింగ్ ఇచ్చిరట. రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్ల పార్టీ డ్యామేజ్ అవుతుంది, రేవంత్ రెడ్డి ఒంటెత్తి పోకడ సొంత పెత్తనం వల్ల పార్టీకి నష్టం కలుగుతుంది, పార్టీకి చాలా ఇబ్బంది అవుతుంది.